400కి వర్తబుల్ అనిపిస్తుంది. అయితే ఇలా వచ్చింది, చాలా లుక్ కూడా చాలా బాగుందండి. వెనక జడకి పెట్టడానికి అని చెప్పి వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అసలు ఆ రోజు నేను రెడీ చేసిన తర్వాత అమ్మవారిని చూసుకుంటే. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా నెక్స్ట్ వీక్లో. సో దానికి సంబంధించిన వీడియో అనమాట. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది. నా దగ్గర వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏముంది ఏంటి, దానిలో మీకు ఏమన్నా యూజ్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ రోజు అయితే అన్నీ మీకు చూపించబోతున్నాను అనమాట. సో కొన్ని అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను, ఇంకొన్ని నేను లాస్ట్ ఇయరే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. సో తర్వాత లాస్ట్ ఇయర్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇవైతే ఇంకా నేను అన్బాక్స్ చేయలేదన్నమాట, ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నాను. ఇవైతే నేను ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇది వచ్చి శారీ. సో ఇవి మీషోలో ఆర్డర్ చేశాను. ఇవి ఏంటనేది మీకు చూపిస్తాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో చేశాను అనమాట. సో ఓపెన్ చేద్దామండి. సో గాయస్, ఇది వచ్చేసి నేను హారతి ఇవ్వటానికి స్టాండ్ ఒకటి తీసుకున్నాను. అలాగే దాంతో పాటే గంట కూడా వచ్చిందనమాట. ఎందుకు ఇది తీసుకున్నానంటే, నా దగ్గర ఉన్న గంట అయితే అది విరిచేశాడు కదా శిశాంత్, ఒకసారి కింద పడేస్తే విరిగిపోయింది అనమాట అది సగానికి. సో అందుకని ఇంకొకటి అయితే తీసుకున్నాను అనమాట. దాంతోపాటు హారతి ఇచ్చేది కూడా తీసుకున్నాను. సో ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో అకేషన్ రాలేదనమాట. సో అందుకని చెప్పేసి వరలక్ష్మి వ్రతానికి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇలా అయితే వచ్చిందండి పీసెస్. దీన్ని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 311 రూపీస్ అయితే పడింది మీషోలో, రెండు కలిపి. సో క్వాలిటీ వచ్చేసరికి 311 రూపీస్కి చాలా వర్తబుల్ అండి, బాగుంది. చాలా గట్టిగా కూడా ఉందన్నమాట. మరి అంత కొంచెం ఇట్లా పట్టుకోవటానికి వీలుగా ఉంది, కొంచెం కింద పడేసినా కూడా విరగటానికి వీలు లేనంత కొంచెం స్టిఫ్గా అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి. ఇదైతే నేను తీసుకున్నాను అనమాట. సో అలాగే దీనికి అటాచ్డ్గా గంట కూడా వచ్చింది. సో ఇది ఒక ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్లు. ఇదేంటంటే, నేను అమ్మవారికి కడతాను కదా, నేను శారీతో అయితే కట్టను, బ్లౌజ్ పీస్తో అయితే కడతాను. లాస్ట్ ఇయర్ కట్టిన అమ్మవారికి పిక్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంటే అమ్మవారి ఏంటనేది. ఈసారి కూడా అలాగే నేను బ్లౌజ్ పీస్తో అయితే అమ్మవారిని అలంకరణ చేసుకుంటాను అనమాట. సో ఇవైతే నాకు ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వటానికి పనికి వస్తుంది అని చెప్పేసి ఒకసారి నేను ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఎన్ని పీసులు వచ్చినాయి, ఎంత పడేది మొత్తం మీకు చెప్తాను నేను. సో గైస్ చూడండి, బ్లౌజ్ పీస్లు వచ్చేసి ఇలా వచ్చింది. ఒక్కొక్క కలర్ వచ్చేసి రెండు వచ్చినాయి అనమాట. దీనిలో మొత్తం 10 పీసెస్ అయితే వచ్చినాయి. ఇదేంటంటే నాకు అమ్మవారికి కట్టడానికి సరిపోతుంది, అలాగే వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి కూడా నాకు సరిపోతాయి అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇవి వచ్చేసరికి 10 పీసెస్ కలిపి నాకు 400 పడ్డాయి అనమాట. డిజైనర్లోనే తీసుకున్నాను కాబట్టి కొంచెం రేట్ ఎక్కువనే పడుతుంది. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చినాయండి. సో చూడండి, 400కి వర్తబుల్ అనిపిస్తుంది నాకు. క్లాత్ కూడా మరి అంత చండాలంగా అయితే లేదు, బాగుంది. క్లాత్ కూడా బాగుంది. ఇవైతే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి శారీ అండి. నేను పోయినసారి కూడా శారీ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను. నాకు ఇక్కడ అంత నచ్చదు. కాకపోతే ఏంటంటే, మేమున్న ఏరియాలో మొత్తం నార్త్ ఏరియా కదా, కొంచెం మన టైపు శారీస్ అయితే దొరకవు అనమాట. కొంచెం అన్ని చెమ్కీలుగా అలా వాడతారు ఇక్కడ. సో అందుకని నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను. ఈసారి నేను పోయినసారి కొంచెం పట్టు టైప్ తీసుకున్నానండి. ఈసారి కొంచెం డిఫరెంట్గా, నేను
శారీస్ కట్టుకోవటమే చాలా తక్కువ, అందుకని నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టుకోను అనమాట శారీస్కి. ఈసారి కొంచెం ఏదో కాటన్ టైప్లో, చందేరి కాటన్ సంథింగ్ ఏదో ఉంది, నేను మర్చిపోయాను. సో ఆ టైప్లో తీసుకున్నాను శారీ వచ్చేసి, అమ్మవారికి పెట్టుకుందాం అని చెప్పేసి. సో శారీ అయితే ఇలా వచ్చిందండి, మొత్తం సన్ఫ్లవర్స్ అలా అయితే వచ్చినాయి అనమాట. కొంచెం నాకు ఫోటోలో చూడగానే చాలా బాగా అనిపించింది, సో అందుకని ఇది తీసుకున్నాను. చూడండి శారీ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే ఇది అనమాట బ్లౌజు. సో పళ్ళు అయితే ఇలా వచ్చిందనమాట. సో బాగుంది చీర కూడా, అంతా ఫ్లవర్స్గా వచ్చేసి బాగుందని తీసుకున్నాను. సో శారీ వచ్చేసి ఇదండి. వీటన్నిటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సిన వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 350 పడింది నాకు. సో 350 రూపీస్కి ఇది చాలా బెస్ట్ శారీ అనొచ్చు అనమాట. బాగుంది, క్లాత్ కూడా బాగుంది. మీషోలో ఎలా అంటే మనకి కొంతమంది మంచిగా రావు అది ఇది అనుకుంటారు, కానీ మీషోలో మన తగ్గట్టు రేట్కి తగ్గట్టు మరీ అంత చీప్ క్వాలిటీ అయితే రాదండి, బాగుంటుంది. మరీ సూపర్ అనలేము, అలాగే మరీ చీప్గా కొంచెం ఎలా అంటే కట్టుకోవటానికి కూడా వీలు లేకుండా అయితే ఉండదన్నమాట, బాగుంటాయి. సో ఇది కూడా శారీ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. సో 350 రూపాయలకి ఏమొస్తాయండి ఈ రోజుల్లో చీరలు. సో అందుకని చెప్పేసి నేనైతే దీన్ని మరీ తీసేయలేను అనమాట, బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే నేను ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి రీసెంట్గా అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్వి అంటే పూజా సామాన్ల వరకు ఒక దానిలో పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇది అమ్మవారి దగ్గర కొంచెం డెకరేటివ్గా పెట్టుకోవటానికని లాస్ట్ ఇయరే తీసుకున్నాను అనమాట. నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, నాకు అరౌండ్ 180 రూపీస్ అలా పడింది అనమాట. ఇది చాలా తక్కువే పడింది. సో మంచిగా యూజ్ అవుతుంది. నేను వినాయక చవితికి ఇదే యూజ్ చేసుకున్నాను, అలాగే వరలక్ష్మి వ్రతానికి ఏమైనా చిన్న చిన్న పూజలు ఉన్నా కూడా యూజ్ చేసుకుంటాను అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగే అమ్మవారిని ర్యాప్ చేసుకోవాలి కదా, అంటే విగ్రహం తయారు చేసుకోవడానికి అయితే ఇలా రెండు ఇవి కలశం చెంబులాగా ఇది సపోర్టివ్గా ఇలా పెట్టయితే నేను అమ్మవారిని తయారు చేస్తానన్నమాట. సో అందుకోసం అయితే ఇది తీసుకున్నాను రెండు. నెక్స్ట్ వచ్చేసి దీపారాజన కుండలు అనమాట. నా దగ్గర కొంచెం వెండి ఉండే, మామూలుగా లేవన్నమాట. సో అందుకని చెప్పేసి పోయినసారి వరలక్ష్మి వ్రతానికి ఇలా అయితే తీసుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇవైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు వచ్చేసరికి ఇవి 780 రూపీస్ అలా పడ్డాయి అనమాట. చాలా బాగా యూజ్ అవుతున్నాయి, చాలా లుక్ కూడా చాలా బాగుందండి. మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీగా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా వర్తబుల్ అనమాట. ఇవి బ్రాస్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా తర్వాత వచ్చేసరికి ఇవి పూలదండలు అమ్మవారికి. ఇవి కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇవైతే ఆన్లైన్లో తీసుకోలేదు అనమాట, బయట తీసుకున్నాను. ఇది వచ్చేసరికి పూలదండ సింపుల్గా అయితే తీసుకున్నాను అనమాట. రోజ్ పెటల్స్ లాగా వచ్చేసి ఇది అయితే దండ ఒకటి తీసుకున్నాను అమ్మవారికి. ఇది ఇయర్ తీసుకున్నాను కదా, లాస్ట్ ఇయర్ అయితే ఇది తీసుకున్నాను కదండి, ఇది తీసుకున్నాను. కాకపోతే ఇది కొంచెం ఊడిపోయింది అనమాట, దీన్ని పెట్టాలి, దీన్ని సరిచేయాలి. సో అందుకని ఇదైతే యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో ఈ దండ కూడా చాలా బాగుంటుంది, కానీ ఇవన్నీ కదా ఇవి ఊడొచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి ఇట్లా వెనక జడకి పెట్టడానికి అని చెప్పేసి పూలు తీసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ మనకి ఎలా అంటే రెడీమేడ్లో మల్లెపూలు, కనకాంబరాలు అవేవి దొరకండి, ఓన్లీ బంతిపూలు, గులాబీలు దొరుకుతాయి అనమాట. లిల్లీలు అవి కూడా చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. సో అందుకని నేను ఇవి క్లాత్ టైప్లో రెడీమేడ్గా చేశారనమాట. పూల మాల ఒకటి అయితే తీసుకున్నాను అమ్మవారి కోసం అని చెప్పేసి. ఇది కూడా నేను బయటే తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 60 రూపీస్ పడింది. ఇది వచ్చేసరికి దండ వచ్చేసరికి 80 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించాను కదా మీకు, దీనిలో పెట్టుకోవడానికి ఒత్తులు అయితే ఇవి కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చాలా అయితే వచ్చినాయి. బాక్స్ వచ్చేసరికి ఇది నాకు అరౌండ్ 150 రూపీస్ పడింది అనమాట.
సో నేను ఓన్లీ అకేషన్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇంకా ఉన్నాయి. సో ఇది కూడా వాడుకుంటాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి హారం అవి తీసుకున్నాను అనమాట. ఇవి ఇప్పుడే కాదండి, లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఇది నాకైతే చాలా ఇష్టం, ఇది చాలా బాగుంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు ఇది అరౌండ్ 350 రూపీస్ అలా పడింది. కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూడటానికి అసలు ఇలా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది. వేసుకున్నా కూడా పట్టు చీరల మీద వాటి మీదకి చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే తీసుకున్నాను, నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను. దాంతోపాటు ఇయర్ రింగ్స్ అనమాట. దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇలా అమ్మవారి లక్ష్మీదేవితోనే ఉన్నవే తీసుకున్నాను అనమాట నేను. ఇదిగోండి, ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత ఇది నెక్ పీస్ ఒకటి తీసుకున్నాను అనమాట అమ్మవారికి. నెక్ పీస్ ఇది కూడా చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్ ఇయర్ అమ్మవారిని రెడీ చేసిన పిక్స్ అయితే మీకు పక్కన వేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగున్నారు లాస్ట్ ఇయర్ అమ్మవారు అయితే. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ టైమే నాకు చాలా బాగా కుదిరారు అమ్మవారు. నాకైతే ఆ రోజు చాలా నిండుగా అనిపించింది అనమాట, చాలా మంచిగా అనిపించింది. సో ఇవైతే దానికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడా ఎక్కువ కాస్టే పడలేదు, నాకు గుర్తులేదండి. కాకపోతే 200 అలానే పడింది, ఎక్కువైతే పడలేదన్నమాట. ఇవైతే అమ్మవారి కోసం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్ ఏంటంటే అమ్మవారికి నేను పోయినసారి వడ్డానం కింద అయితే పెట్టాను అనమాట. నేను పోయినసారి వడ్డానం అదే తీసుకోలేదండి. సో అందుకని ఈ లేసే నేను అమ్మవారికి సెట్ చేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది. ఇది కూడా పెట్టిన తర్వాత చాలా కలగా ఉన్నారు అమ్మవారు. ఇంకా లాస్ట్లో మీకు అమ్మవారి ఫేస్ కూడా నేను చూపిస్తాను. అమ్మవారి ఫేస్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. నేను చాలా వెతికి అయితే తీసుకున్నాను. సో ఇలాగే దీంతో పాటు ఇవి ఉన్నాయి కదా, కుందులు ఉన్నాయి కదా, వాటితో పాటే ఇలా 2 ఏనుగులు అయితే నేను తీసుకున్నాను అనమాట, బ్రాస్వి. ఇవి కూడా నాకు అరౌండ్ 400-450 అలా పడినాయి అనమాట. ఇవి వచ్చేసి కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి కూడా. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసరికి అమ్మవారు అనమాట. అమ్మవారిని కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్. చాలా వెతికాను నేను, మంచి అందంగా కనిపించాలి అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే నేను ఓన్లీ 1 టైమే పర్చేస్ చేసుకున్నాము, ఇంకా మొత్తం అమ్మవారిని అదే పెట్టేసుకున్నాము అన్నట్లు నేను మంచిగా వెతికే తీసుకున్నాను. నాకైతే ఇది 1000 రూపీస్ అయితే పడింది అమ్మవారి ఫేస్. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంటారనమాట అమ్మవారు. పట్టుకున్నా కూడా ఎంతో అందంగా, అసలు చూడటానికి మనకి ఎలాంటి ఆభరణాలు కూడా వేయాల్సిన అవసరం ఉండదన్నమాట, అంత అయితే అందంగా ఉంటారు. చూడండి, అసలు ఆ రోజు నేను రెడీ చేసిన తర్వాత అమ్మవారిని చూసుకుంటే నాకైతే 2 కళ్ళు సరిపోలేదనమాట, అంత అయితే అందంగా ఉన్నారనమాట. చాలా బాగుంది విగ్రహం కూడా. ఫేస్ కూడా ఏంటంటే మరి ఇలా అంటే వంగిపోయేటట్టు అలా ఉండదండి, చాలా గట్టిగా ఉంది, చాలా అసలు స్మూత్గా కూడా ఉంది వెనక. ఇది మామూలుగా వెండి విగ్రహాలు ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా అయితే కనిపిస్తుంది అమ్మవారు. చాలా అంటే చాలా బాగున్నారు. ముక్కు పట్టుకు వచ్చినాయి, అలాగే ఇయర్ రింగ్స్ వచ్చినాయి, మెడలోకి అలా అన్నీ వచ్చినాయి. ఇది పెట్టిన తర్వాత నేను ఆర్నమెంట్స్ తీసుకున్నాను కదా, అవి వేసినా కూడా నాకు హైలైట్ ఇవే కనిపించినాయి అనమాట, అంత అందంగా ఉన్నారు. సో గైస్, నేనైతే ఇవైతే పెట్టుకున్నాను అనమాట దగ్గరే. ఇదైతే ఇంకా నేను వేరే బొమ్మ అయితే కొనదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అమ్మవారు చాలా బాగా నచ్చారు అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం నేను ఈ అమ్మవారినే పెట్టుకుంటాను. ఇక్కడ వెనక వైపు ఉంది కదా, మనం ఇలా కలశం వైపు కొబ్బరికాయ పెట్టుకొని ఇట్లా అటాచ్ చేసి వెనక కట్టుకోవడానికి కూడా 2 రింగుల్లో అయితే ఇచ్చారనమాట. ఇవి కూడా చాలా గట్టిగా అయితే ఉంటాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే కట్టాను దీంతో, ఇంకా అలా తీయకుండా అలానే ఉంచేసాను అనమాట. ఇవి కూడా ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది అమ్మవారు. ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో చెప్పండి. అమ్మవారి ఫేస్ కూడా ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. ఇలా నేను తీసుకున్న ఐటమ్స్ కూడా
బాగున్నాయా లేదా అనేది చెప్పండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. కావాలంటే వెళ్ళి ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ లింక్ అనేది వస్తుంది. డైరెక్ట్గా మీరు ఈ ఫ్లిప్కార్ట్ మీషోలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవైతే లాస్ట్ ఇయర్ బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి, అవి కొన్ని మిగిలిపోయినాయి అనమాట. సో అవి కూడా అలానే ఉంచాను నేను. సో ఫైనల్లీ గైస్ ఇవైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను తీసుకున్నవి, అలాగే నేను దాచుకున్నవి మొత్తం కలిపి ఇవేనమాట. నెక్స్ట్ వీక్కి ఇవే యూజ్ చేయబోతున్నాను నేను వరలక్ష్మి వ్రతం కోసం. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. సో గైస్ వీడియో అయితే ఇదే అనమాట. మీకు అందరికీ యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో గైస్ కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకు వస్తుంది అనమాట. సో గైస్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.